ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాత్రం ఈ రోడ్డు కాంట్రాక్టర్లు ఏమన్నారంటే, ఈ లారీలు ఓవర్ టన్నేజ్ ఏది తీసుకురావడం కుదరదండి. మామూలుగా తక్కువ టన్నేజ్ తెలమనని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. అయితే ఈ క్వారీ యాజమాన్యం కానివ్వండి, క్రషర్ యాజమాన్యం కానివ్వండి, ఎంత చెప్పినా దానికి రెట్టింపు లోడ్‌లేసుకెళ్ళడం. ఇప్పుడు రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి మాకైతే. కానీ చాలా నత్తనడకగా జరుగుతుందండి. చేద్దామా, మాందామా అన్నట్టు చేస్తా ఉన్నారు. పోన్లే ఏదో జరుగుతుందని చెప్పి మేమందరం కూడా చాలా ఆశపడి సంతృప్తి వ్యక్తం చేశాం. కానీ అనుకున్నంత రీతిలో ఈ వర్క్ అయితే జరగట్లేదు. కానీ ఈ లారీలు మాత్రం బాగా ఓవర్ టన్నేజ్‌కెళ్ళడం వల్ల వేసింది కూడా పాడైపోయిన పరిస్థితులు వస్తున్నాయండి ఆల్రెడీ. ఇదే ప్రమాదం గొంటువానిపాలెం గ్రామంలో ఇటువంటి ఎడ్జీలున్నాయా? అక్కడ జరిగితే పరిస్థితి ఏంటి? ఇదే ప్రమాదంగానే మా ఊరు గుంటవానిపాలెం గ్రామంలో అయితే రోడ్డు వారకుంటాయండి మాకు. గ్రామం రోడ్డు పొడుగునే ఉంటుందండి గ్రామం. రోడ్డు వారకే ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. చాలామంది రోడ్డు వారన కూర్చొని మాట్లాడుకుంటారు కానివ్వండి, కూర్చోవడానికి సిట్టింగ్లు కానివ్వండి అన్నీ కూడా రోడ్డు వారనే ఉంటాయి చాలామందికి. దాని మీద అక్కడ కనుక ఇటువంటి పరిస్థితి జరిగి ఉంటే కనుక రక్తపాతం, బీభత్సం, భయానకరమైన పరిస్థితి కనబడుతుందండి అక్కడ.